హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మీ మైండ్ లో ఉన్నట్టయితే అండ్ మీరు మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ పిజ్జా బిజినెస్. దీని డిమాండ్ అంతా ఇంత కాదు, చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట. టోటలీ ట్రెండ్ కు తగ్గట్టుగా ఎటువంటి మీరు చెఫ్ ని పెట్టుకోవాల్సిన పని లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ పిజ్జా బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేస్తామో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పిజ్జా ఎన్నో ఇయర్స్ నుంచి చాలా చోట్ల బాగా బూమ్ చేస్తున్న బిజినెస్ అన్నమాట. ఇక మెట్రో సిటీస్ లో చెప్పాల్సిన పని లేదు, రోజుకి కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది ఈ పిజ్జా మీద మాత్రమే. చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇలా మన మెట్రో సిటీస్ అన్నిట్లలో ఆల్మోస్ట్ చాలా వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది ఈ పిజ్జా పైన. సో ఇటువంటి పిజ్జా బిజినెస్ మీరు స్టార్ట్ చేసినట్లయితే మంచి సక్సెస్ ని తీసుకోవచ్చు. ఇక దీని ట్రెండ్ విషయం గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ప్రతి చోట్ల మీకు కనిపిస్తూనే ఉంటుంది మెట్రో సిటీస్లలో. సో ఇక ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎస్పెషల్లీ ఫర్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడిప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయి బిజినెస్ చేయాలి అని చెప్పేసి మీ మైండ్ లో ఉన్నట్లయితే ఈ బిజినెస్ ని మీరు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి జస్ట్ మార్కెట్ ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ పెడితే గ్రోత్ ఉంటుంది, ఎలా చేస్తే గ్రోత్ ఉంటుంది, ఆల్రెడీ బిజినెస్ ఎవరైనా చేశారా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక బిజినెస్ చేయడానికి మనకు కావాల్సినటువంటి మెయిన్ ఎక్విప్మెంట్ వచ్చేసి పిజ్జా వెండింగ్ మిషన్, అది కూడా ఆటోమేటిక్ వెండింగ్ మిషన్. సో ఈ బిజినెస్ అనేది చాలా ఓల్డ్ కాన్సెప్టే, కానీ ఏంటిదంటే ట్రెండ్ కి తగ్గట్టుగా చేసినట్లయితే ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అండ్ ఆటోమేటిక్ పిజ్జా వెండింగ్ మిషన్ మన ఇండియన్ మార్కెట్ లో 8,29,000 రూపీస్ చూపిస్తుంది. బట్ ఇది వచ్చేసి ఏంటిదంటే అండ్ హై ఎండ్ మోడల్ అనమాట. ఇంకా తక్కువ కాస్ట్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అప్రాక్సిమేట్ గా మీ బడ్జెట్ 4 lakhs to 8 lakhs మధ్యలో ఉంటుందన్నమాట. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇంత అమౌంట్ అని చెప్పేసి టెన్షన్ పడకండి. మీరు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్స్ తో మాట్లాడుకుంటే మిషన్ కాస్ట్లు తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇక ఈ మిషన్ స్పెషాలిటీ మనం చూసినట్లయితే, సో పిజ్జా చేయాలి అంటే ఒక చెఫ్ ని పెట్టాలి, సో అతన్ని కూర్చోబెట్టాలి, బిల్స్ కలెక్ట్ చేయాలి అండ్ ఆర్డర్ ఇవ్వాలి, ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో అలా కాకుండా ఈ డైరెక్ట్ వెండింగ్ మిషన్ ద్వారా సో మీరు జస్ట్ అంటే ఏదైతే ఉందో దాన్ని అంతా ప్రోగ్రామింగ్ చేసి పెడితే, సో ఎటువంటి పిజ్జా కావాలి, పిజ్జాలో స్పెషలైజేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎటువంటి మోడల్స్ ఉన్నాయి, సో వాటన్నిటిని ఆటోమేటిక్గా మీరు ప్రోగ్రామ్ చేసి పెట్టేసి జస్ట్ ఒక బటన్ ట్యాప్ చేసి పేమెంట్ కూడా QR కోడ్లో చేసేసి మీ పిజ్జాని మీరు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఇలా మీరు మార్కెట్ చేస్తూ ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మిషన్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్స్ లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే అక్కడ జాయిన్ అవ్వండి. సో ఈ మిషన్ టోటల్ కెపాసిటీ ఎంత ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్ లో దీని ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అండ్ మీరు ఇండియా మార్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్ లో కొన్ని లింక్స్ ఇచ్చాం మిషన్ కాస్ట్ వి, సో అవి చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ మిషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కొన్ని ఫారెన్ బ్రాండ్స్ ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా చోట్ల అవుట్లెట్స్ లో పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక రిఫరెన్స్ కింద ఒక సైట్ చూపించడం జరుగుతుంది, లెట్స్ పిజ్జా అని చెప్పేసి. సో ఇక్కడ చూసినట్లయితే అండ్ ఇక్కడ వీళ్ళ ప్రైస్ కి తగ్గట్టుగా అండ్ ఎలా ఉంటుంది, ఎటువంటి మోడల్స్ దీంట్లో ఉంటాయి, ఎటువంటి పిజ్జాస్ దీంట్లో ఉంటాయి అని చెప్పేసి చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి ఇవన్నీ పిజ్జాలో ఉండేటువంటి వెరైటీస్ అనమాట. సో ఇవన్నీ వెరైటీస్ ని మీరు మీ మిషన్ లో అండ్ డైరెక్ట్ గా యూటిలైజ్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఒక చిన్న ప్రోగ్రామింగ్ మాత్రమే. సో ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా పిజ్జా మీ చేతికి వచ్చేస్తుంది. సో దాన్ని ఎంత ప్రైస్ పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు అనేది మొత్తం మీ మీదనే ఉంటుంది అనమాట, కస్టమైజ్ చేసుకునే ప్రాసెస్ అంతా. ఇక్కడ చూడండి వీళ్ళ మిషన్ క్లియర్ గా కనిపిస్తుంది. సో టోటల్ 3 మోడల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ 3 మోడల్స్ లో డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఎంతెంత ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇక్కడ జస్ట్ ఒక రిఫరెన్స్ కింద చూపించడం జరుగుతుంది. సో దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్ మోడల్, ఈ బిజినెస్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఈ సైట్ లో. సో బిజినెస్ మోడల్ చూడండి, బిజినెస్ మోడల్ కూడా వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి, నైట్ క్లబ్స్, బార్స్, షాపింగ్ మాల్స్, రీటైల్ మార్కెట్స్, వీటన్నిటిలో మీరు పెట్టుకుని ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఇక ప్రెస్ అండ్ మీడియా రిలేటెడ్ గా ఆల్రెడీ వీళ్ళు ఏంటిదంటే కొన్ని మీడియా ఛానల్స్లలో, అంటే బయట కంట్రీ కాబట్టి సో కొన్ని ఎగ్జిబిషన్స్ కూడా జరుగుతుంటాయి, ఆ ఎగ్జిబిషన్స్ లో పెట్టి వీళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది అనమాట ఈ మిషన్ కి సంబంధించి. ఓవరాల్ గా ఈ బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఇనిషియల్ స్టేజ్ లో, అంటే స్టార్టింగ్ స్టేజ్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే
ఒక్క మిషన్తో మాత్రమే స్టార్ట్ చేయండి. 1 or 2 మెంబర్స్ కలిసి మార్కెట్ని అనాలిసిస్ చేసుకొని, ప్లేస్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్ చేయడానికి. అంటే బాగా రద్దీగా ఉండే ప్లేస్, మినిమం ఒక 500 మెంబర్స్ ఆ ఏరియాలో డైలీ తిరిగే వాళ్ళు ఉంటే ఈ బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు. దాంట్లో అట్లీస్ట్ మీరు ఒక 5% వేసుకున్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదనమాట. సో అలా ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్, ఈ బిజినెస్ టోటల్గా చేయడానికి మనకు వచ్చే కాస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక ఈచ్ పిజ్జా మీద ఎంత ప్రాఫిట్ మనకు జనరేట్ అవుతుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఒక పిజ్జా చేయడానికి దాని బేస్ కానివ్వండి, దాని ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, పవర్ బిల్ కానివ్వండి, అండ్ దాంతోపాటు మనం తీసుకొచ్చిన ట్రాన్స్పోర్టేషన్స్ కానివ్వండి, ఓవరాల్ గా కలుపుకొని జస్ట్ మాక్సిమం ప్రైస్ లో చూసుకుందాం, మనకు 80 to 90 రూపీస్ పడుతుంది అనుకుందాం. సో ఈ పిజ్జా కాస్ట్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఎట్ ప్రెసెంట్, సో ఇక్కడ చూడండి గూగుల్లో క్లియర్ గా చెప్తుంది, పిజ్జాలో చాలా రకాల మోడల్స్ ఉంటాయి, చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి అట్లీస్ట్ 190 రూపీస్ నుంచి 599 రూపీస్ వరకు పిజ్జా కాస్ట్ ఉందన్నమాట, మినిమం టు మాక్సిమం. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో 139 రూపీస్ ఉంది, 190 రూపీస్ ఉంది, 180 రూపీస్ ఉంది, 599 రూపీస్ ఉంది, 299 ఉంది పిజ్జాని బట్టి. సో ఇలా మీరు మీ ప్రైస్ కు తగ్గట్టు, మీ ఏరియాకి తగ్గట్టుగా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. మీకు పడే కాస్ట్ కూడా ఏంటిదంటే 80 అనుకుందాం మినిమం కాస్ట్. అంటే మీ ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ అండ్ అన్ని కలుపుకొని ఒక 80 రూపీస్ పడుతుంది అనుకుందాం. దాని మీద మీకు ఈజీగా ఏంటిదంటే బిజినెస్, ఫుడ్ బిజినెస్ కాబట్టి 40 to 60% ఆఫ్ మార్జిన్స్ ఉంటాయి. అండ్ యావరేజ్ గా మనం 40% వేసుకున్నా కూడా జస్ట్ మీరు 100 రూపాయల పిజ్జాని సేల్ చేసినా కూడా 40 రూపీస్ ఆఫ్ మార్జిన్ తీసుకోవచ్చు అనమాట. ఇలా దీంట్లో ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. బిజినెస్ ఫుడ్ బిజినెస్ కాబట్టి మంచి ఇన్కమ్స్ ఉంటాయి. అండ్ ఎందుకంటే ఫుడ్ కి బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి, సో అలా మీరు ఏంటిదంటే 40 to 50% తీసుకోవచ్చు. 60% కూడా అవసరం లేదు. 40 to 50% మార్జిన్ తీసుకున్న మంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీకు ఏంటిదంటే ఓవరాల్ గా ఒక పిజ్జా మీద మీకు మంచి ఇన్కమ్స్ ఉంటుంది అనమాట. అండ్ మీరు పెట్టే ప్రైస్ ని బట్టి అప్రాక్సిమేట్ గా 40 to 50% ఆఫ్ మార్జిన్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్, ఈ బిజినెస్ కి సంబంధించి మిషన్స్ మీకు ఇండియాలో దొరకలేదు అనుకుంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు తగ్గట్టుగా వాళ్ళు కస్టమైజ్ చేసిస్తారు, అంటే మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా. లేదు అనుకుంటే అండ్ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో అంటే చైనా నుంచి మీరు డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు 4.5 lakhs నుంచి మీకు ఇక్కడ దొరికిపోతుంది మిషన్స్ అనేవి. ఇక్కడ చూడండి, ఇక్కడ $4,500 నుంచి నియర్ అబౌట్ మీకు $8,000, $9,000 వరకు కూడా ఉన్నాయన్నమాట మిషన్స్ అనేవి. సో అప్రాక్సిమేట్ గా మీరు చైనా నుంచి ఇండియాకి తెప్పించడానికి కస్టమ్స్ అవి ఇవి ఫీజెస్ కలుపుకొని, ట్యాక్సెస్ కలుపుకొని మీకు 5 lakhs నుంచి మిషన్స్ అవైలబుల్ లో ఉంటాయి. అండ్ వీళ్ళు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీకు కస్టమైజ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇక ఎగ్జాంపుల్ కింద ఒక మిషన్ చూద్దాం మనం. అండ్ ఈ మిషన్ చూడండి ఎలా కనిపిస్తుంది అనేది. సో ఇదే స్క్రీన్ అనమాట. ఈ స్క్రీన్ లోనే మీకు కావాల్సినటువంటి ఎనీ పిజ్జాని మీరు ఆర్డర్ చేయొచ్చు. అండ్ సో ఎలా కావాలంటే అలాగా ఓన్ గా కస్టమర్ అనేది ఇక్కడ మీకు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఏ పిజ్జా కావాలి, ఎంత క్వాంటిటీలో కావాలి, ఏ సైజ్ లో కావాలి అనేది డైరెక్ట్ గా ఇక్కడ స్క్రీన్ లో చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ లో పేమెంట్స్ చేసేస్తారు. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ గా పిజ్జా అనేది బయటికి రావడం జరుగుతుంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఎంత క్వాంటిటీ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. 200 క్వాంటిటీస్ మీకు ఉంటాయన్నమాట. ఈచ్ మిషన్స్ లో 200 వరకు మీరు సేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ మోడ్స్ మీకు కాయిన్స్ లో తీసుకుంటారా, టోకెన్స్ లో తీసుకుంటారా, క్యూఆర్ కోడ్ లో తీసుకుంటారా. సో ఇలా మీకు క్యూఆర్ కోడ్ కావాలంటే క్యూఆర్ కోడ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి, సో ఇలా మీకు కావాల్సిన విధంగా మీరు కస్టమైజ్ చేసేసుకోవచ్చు. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, దీని డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. మెట్రో సిటీస్ లో మీరు దీన్ని ప్లాన్ చేయాలి అనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ యంగ్ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక 2 ఫ్రెండ్స్ తో కలిసి దీని మీద స్టడీ చేయండి. స్టడీ చేసి బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయండి. మంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక ఈ మిషన్స్ గురించి మీరు అండ్ చాలా ఉన్నాయి ఆన్లైన్ లో, మీకు చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. సో చెక్ చేసుకుని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ ఫుడ్ కి డిమాండ్ అనేది తగ్గదు. అండ్ మీరు మీ నియర్ బై ఏరియాస్ లో దీన్ని ప్లాన్ చేసి రన్ చేసుకున్నట్లయితే మంచి సక్సెస్ ని మీరే తీసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ మీకు కాంపిటేటర్స్ వచ్చినా కూడా సో మీ బిజినెస్ ని కాస్త మోడిఫై చేసుకుంటే ఇంకా మంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఈ మిషన్స్ పెట్టడంతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ అవుతుంది కాబట్టి మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి జస్ట్ ఒక సెల్ఫీ తీసుకున్నందుకు సమ్ ఆఫ్ కూపన్ జనరేట్ చేయండి. లేదు అనుకుంటే మార్కెటింగ్ లో మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి సో ఒక కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో ప్లాన్ చేయండి. అక్కడ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి రీల్ చేస్తారో, రీల్ చేసిన వాళ్ళకి ఒక బోనస్ లేకుంటే కూపన్ లాంటిది ఇవ్వండి. రెగ్యులర్ గా వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉంటారు, బిజినెస్ కూడా రొటీన్ అవుతూ ఉంటుంది. ఇలా దీనికి సంబంధించి మీరు మార్కెట్ చేసుకుని డిఫరెంట్ గా ఇన్కమ్స్ ని గ్రాప్ చేయవచ్చు అనమాట. సో మిత్రమా, ఇది ఓవరాల్ గా ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది. జస్ట్ మీరు ఒక 5 to 8 lakhs or 6 lakhs మధ్యలో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. లేట్ చేయకుండా ఈ బిజినెస్ గురించి కాస్త స్టడీ చేయండి. ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోండి. నెక్స్ట్ మరో అద్భుతమైన వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.